తెనాలి గంగానమ్మపేటలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో 5th ఫ్లోర్ నుండి కిటికీ అద్దం ఊడిపట్టడంతో విద్యార్థి ఎస్కే మీరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం విద్యార్థికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు స్కూల్ను సందర్శించి ప్రమాదంపై వివరాలు సేకరించారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో శుక్రవారం సాయంత్రం విద్యార్థికి పెను ప్రమాదం తప్పింది. పట్టణంలో ప్రముఖ ఆర్కెస్ట్రా, మ్యూజికల్ బ్యాండ్, ఇన్స్ట్రుమెంట్ తయారీదారులుగా ఉన్న ఎస్కే మహబూబ్ సుబానీ, షర్మిల దంపతుల కుమారుడైన ఎస్కే మిరాజ్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో క్లాసులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు స్కూల్ కాంపౌండ్లోని సైకిల్ స్టాండ్ వద్ద తన సైకిల్ తీసుకుంటుండగా 5వ అంతస్తు నుండి కిటికీ ఊడిపడి విద్యార్థి మిరాజ్ మీద పడింది. కిటికీకి ఉన్న గాజు మొక్కలు విద్యార్థి తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ శనివారం ఉదయం కేకేఆర్ స్కూల్ను సందర్శించి అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారు. స్కూల్లో ప్రమాదకరంగా ఉన్న కిటికీలు అన్నీ తొలగించాలని యాజమాన్యాన్ని ఎంఈఓ ఆదేశించారు. ఘటన గురించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థి కోలుకునే వరకు వైద్యానికి అయ్యే ఖర్చును స్కూల్ యాజమాన్యమే భరిస్తుందని వారు చెప్పడం జరిగిందన్నారు. ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాకుండా అన్ని స్కూల్స్ కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హెచ్చరించారు. నిన్న సాయంత్రం కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు 6వ తరగతి చదువుతున్నటువంటి షేక్ మీరాజ్ బాబు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. 5వ అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది. బాధాకరం, శోచనీయం. బాబుకి ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరేది మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం. పేరెంట్స్ కూడా గతంలో మేము 2-3 సార్లు తెలియజేసామని చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు. ఎందుకంటే పిల్లల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా దాన్ని ఆలోచించాలా. పిల్లలు, పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇటువంటి పునరావృతం అయింది, ఎందుకు దీన్ని మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మరి విద్యాశాఖ తరపు నుంచి కూడా వారిని ఎవరిని అడగడం జరుగుతుంది. దీన్ని మనం డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల కాదు, మిగిలినటువంటి పాఠశాలలు ఏవైతే ఉండేవో అపార్ట్మెంట్స్లో వాటన్నిటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వాటి కిటికీలు సరిగ్గా ఉండయా, ఫ్లోర్ సరిగ్గా ఉందా, లేకపోతే అక్కడ ఉండేటువంటి గ్రిల్స్ సరిగ్గా ఉండయా లేవనేది కూడా చూసి మేము నివేదిక తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి యాజమాన్య వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ బాబుకి అయ్యేటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా వారే పూర్తిగా మరి చెల్లించి ఆ బాబుని పూర్వస్థితికి తీసుకొచ్చే విధంగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా పిలిపించాం. మరి పేరెంట్స్ నమ్మకాన్ని పెట్టుకొని మరి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఆ బాబు 1st క్లాస్ నుంచి మరి ఇక్కడే చదువుతున్నాడని చెప్పారు. ఇంకొక బాబు కూడా ఇదే పాఠశాలలో ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రిపేర్స్, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి చేయించవలసిందిగా వీరిని కోరడం జరుగుతుంది. మరి బాబు ప్రస్తుతం మరి హెల్త్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. మరి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మామూలుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పుడు మెరుగైనటువంటి వైద్యం ఇక్కడ కాకపోయినా సరే ఇంకెక్కడైనా సరే తల్లిదండ్రులు ఎక్కడైతే కోరుకుంటారో, ఎవరి ద్వారా అయితే వైద్యం చేయాలని చెప్పి కోరుకుంటారో వారిని పూర్తి స్వేచ్ఛ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు చూయించుకుంటే మేనేజ్మెంటు ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చెల్లించుకునే జరుగుతుంది. మరి పిల్లలందరూ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి, ప్రాణాలు ముఖ్యం కాబట్టి మరి దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మేనేజ్మెంట్ వారిని కోరుతున్నాను. నేను వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎవరిని కూడా కోరి నివేదిక తెప్పించుకొని మరి అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకా పునరావృతం కాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను.